ఎవడైనా పాపం చేస్తే తన మందలోనిది నిర్దోషమైన ఒక పశువును తీసుకొని వెళ్ళి తన మెడ మీద చేయి పెట్టి యాజకునికి ఇస్తే యాజకుడు తీసుకొని వెళ్ళి ఆ మెడ మీద చేయి పెట్టిస్తాడు. మెడ మీద చేయి పెట్టిస్తే నేను పాపం చేశాను, నేను దొంగతనం చేశాను, నేను హత్య చేశాను, నేను అంధకార కార్యాలు చేశాను అని నువ్వు పాపాలను ఒప్పుకుంటూ ఆ మెడ మీద ఆ గొర్రె మీదనో లేక మేక మీదనో తన చేయి ఉంచడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ పాపాలన్నీ ఆ గొర్రెలోకి పోతాయి. అయితే యాజకుడు వచ్చి దానికి పాపానికి బలిగా పాప పరిహార్థ బలిని దేవునికి సమర్పించేవాడు, రక్తాన్ని చిందించవలసింది వచ్చింది. అయితే ఇప్పుడు మనిషికి క్రీస్తు నలగగొట్టబడ్డాడు. క్రీస్తు శిల్వ రాణి మీద తను రెండు రెక్కలు చాపి రెండు కాళ్ళలో రెండు మేకులు రెండు చేతుల్లో ఆయనకు మేకులు